మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఉద్యమాలను ప్రారంభించడం జరిగింది. కాబట్టి 12వ తేదీ ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలు జరుగుతాయి. 175 నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గం 11 నియోజకవర్గాల్లో కూడా ఈ ర్యాలీని చేయాలనేటువంటి ఉద్దేశంతో సంకల్పించాం. ఈరోజు ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి నిరసనలు చేస్తున్నా ప్రజల్లో ఒక ఉద్యమం లాగా ఈరోజు దానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రైవేటు కళాశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున 17 మెడికల్ కళాశాలను తీసుకుని వచ్చాడా అని చెప్పి ప్రజల్లో దానిని ప్రైవేటైజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయడం దుర్మార్గం అని చెప్పి ప్రజల్లో ఉవ్వెత్తున ఈ ఉద్యమం లాగా వాళ్ళకు ఉన్నటువంటి నిరసన జ్వాలలు ఎగిసి పడుతున్నా సరే చంద్రబాబు నాయుడు ఏమీ సంబంధం లేకుండా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద మరింత ఒత్తిడి తెచ్చి మెడలు వంచి ఈరోజు దానిని నిలువరించాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 12వ తేదీ చేపట్టినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం ఆ పోరుబాటకి అందరూ కూడా ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు, అన్ని పార్టీలకు సంబంధించి వివిధ సంఘాలకు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వం వెనక్కి తగ్గేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ 12వ తేదీ అన్ని నియోజకవర్గాలు జరిగేటువంటి జిల్లా వ్యాప్తిగా అన్ని నియోజకవర్గాలు జరిగేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.